ప్రైజ్ ది లార్డ్. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. ఏడవకము, ఇదిగో యోధా గోత్రపు సింహము అనగా దావీదు వేరు జయముంది ఆ గ్రంథమును దాని 7 ముద్రలు విప్పగలడు. ఆమేన్. ఇక్కడ యోధా గోత్రపు సింహం ఎవరు అంటే యేసుప్రభు వారు. అయితే మరి యోధా గోత్రం అనేది ఎలా వచ్చింది? బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా యాకోబు తన కుమారుల్ని దీవించేటప్పుడు వారిని సింహాలుగా ఉండమని దీవించాడు. వాళ్ళది యోధా గోత్రం. యోధా గోత్రం అనేది రాజవంశం అనమాట. ఆ వంశంలోంచి అందరూ రాజులు వచ్చారు. మరి ఆఖరిగా వచ్చిన రాజు ఎవరంటే రారాజుగా ఉన్న యేసుప్రభు వారు. అసలు సింహంతో ఎందుకు పోల్చారు? అసలు సింహం వల్ల ఏంటి అంత ప్రత్యేకత అంటే, సింహం అనేది బలానికి సాదృశ్యం, అది దానికి అధికారానికి సాదృశ్యం. అది మొత్తం ఉన్న అరణ్యంలో మొత్తం అన్ని జంతువుల్లో కల్లా బలాఢ్యమైన జంతువు సింహం. అలాగే మరి యేసుప్రభు వారు కూడా మరి ఆయనకున్న అధికారం బట్టి ఈ లోకంలో ప్రతి దాని మీద ఆయనకు అధికారం కలిగి ఉన్నాడు. భూమి ఆకాశాలను సృజించింది ఆయనే. మరి అందుకనే మరి సింహంలాగా ఆయన మరి రెండో రాకడలో సింహంలాగా వచ్చి మనకి తీర్పు తీరుస్తాడు. ఎవరైతే మరి ఆయన అనుచరులుగా ఆయనకి ఇష్టలుగా ఉంటారో వాళ్ళని ఆయన తీసుకుని వెళ్తారు. యోధా గోత్రపు సింహాన్ని మనం నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే మనం కూడా దేవుని రాజ్యంలో రాజులుగా రాణులుగా ఉండాలి అంటే ఆయన ఎడల మనం భయభక్తులు కలిగి యోధా సింహాన్ని మనం ఆరాధించాలి. యేసు ప్రభువుని మనం ఆరాధ్యకుడిగా మనం మన జీవితంలో పెట్టుకోవాలి. ఆమేన్.